గురువు కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. ఆయన ఒక జీవుడైన స్వయంగా భగవంతుడు చెప్పిన మాట మనం వినలేకపోతున్నాం కాబట్టి ఆ భగవంతుడే మనకి సాక్షాత్గా గురు రూపంలో మన ఎదురుగా వస్తాడు. అందుకని కృష్ణుడు ఉద్ధవుడికి చెబుతాడు, ఆచార్యాం విజానీయాం నవమాన్యేత కర్హిచిత్ నమర్తబుద్ధే అసూయేత సర్వదేవమయో గురువు అన్నాడు. అంటే ఆచార్యాం విజానీయం, ఆచార్యులు ఎవరో కాదు నేనే. నాకు నువ్వు ఎంత గౌరవం ఇస్తావో అంతే గురువు కూడా గౌరవం ఇవ్వాలి. ఆచార్యాం విజానీయాం నవమాన్యత కరిచిత్, అతను ఎప్పుడు అవమానం పెట్టకూడదు, అవమానం చేయకూడదు. నమర్తబుద్ధయ, ఆ గురువుని ఒక సాధారణ వ్యక్తిగా మనం భావించకూడదు. నమర్తబుద్ధయ అసూయేత, ఆయన పట్ల మనకు అసూయ ఉండకూడదు. సర్వదేవమయో గురువు, ఎంతో మంది దేవతలు ఉన్నారు కదా, ఆ దేవతలు ఎక్కడ ఉన్నారంట? మన గురుగారి యొక్క పాద చరణ కమలాలు వద్దున్నారు. మీరు కనుక గురువుని ప్రార్థిస్తే, ఆయనకు దండం పెడితే, ఆయన శరణాగతులు అవుతే సర్వదేవ నమస్కారం, అన్ని దేవతలకు నమస్కారం పెట్టినట్టే. అట్లా స్వయంగా కృష్ణుడే ఉద్ధవు చూతాడు ఈ మాట.